హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. కొన్ని ఆహారాలను పచ్చిగా కన్నా నానబెట్టి తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. నీటిలో నానితే వాటిలోని పోషకాలు రెట్టింపు అవటమే కాకుండా వాటిలోని పోషకాలు మన శరీరంలోకి 100% అందుతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే ఆహారాలను నానబెట్టి తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పెసలను ప్రతిరోజు 1 స్పూన్ రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిని తాగుతూ నానిన పెసలను తింటే మనకు ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. పెసలలో ఉండే ప్రోటీన్, ఫైబర్ వంటివి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటివి రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడటమే కాకుండా రక్త ప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే పెసల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డయాబెటీస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇక గసగసాలు మనం మసాలా వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. సరైన మోతాదులో తీసుకుంటే వీటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మనకి అందుతాయి. ఈ మోతాదులో మనం రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకుంటే వాటిలో ఉండే ఫోలేట్, థయామిన్ వంటి పోషకాలు మన శరీరానికి అంది జీవక్రియలు బాగా జరగటానికి, బరువు తగ్గటానికి సహాయపడతాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి గసగసాలు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే క్రమంగా బరువు తగ్గుతారు. ఇక మెంతులు మన వంటింట్లో రెగ్యులర్గా మనం వాడుతూనే ఉంటాం. మెంతులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పురాతన కాలం నుండి మెంతులను వాడుతున్నారు. 1/2 స్పూన్ మోతాదులో రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకుంటే ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన పేగులను శుభ్రపరచడంలో సహాయపడి మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్, కడుపుబ్బరం వంటివి ఏమీ లేకుండా చేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక బాదం. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి మనలో చాలామంది డ్రై ఫ్రూట్స్ తినటం అలవాటు చేసుకుంటున్నారు. ప్రతిరోజు 4 బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పై తొక్క తీసి తింటే ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. పోషకాలు రెట్టింపు అవుతాయి. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇక నల్ల ఎండు ద్రాక్ష. రోజుకి 4 లేదా 5 ఎండు ద్రాక్షను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన ఎండు ద్రాక్ష తింటూ ఆ నీటిని తాగేయాలి. దీనిలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన మన ఆరోగ్యానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి చాలా ఎఫెక్టివ్గా పనిచేసి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఈ ఆహారాలను మీకు వీలును బట్టి తీసుకోండి. కనీసం రోజుకి 2 లేదా 3 తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వేసవి కాలంలో వచ్చే అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి లేకుండా చేస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవడానికి సహాయపడుతుంది. అధిక బరువు నుంచి బయటపడవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా ఈ ఆహారాలు సహాయపడతాయి. కాకపోతే పచ్చిగా కాకుండా నానబెట్టి తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు మనకు 100% అందుతాయి. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో